అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. ఏ వ్యక్తికైనా నేను అర్థం చేపియాలి. ఇప్పుడు ప్రజల్లో కూడా ఇప్పుడు నేను ఈ 2 సంవత్సరాలే అవుతుంది కావచ్చు, నేను ఇప్పుడు వెళ్ళినప్పుడు నాకు ఎంతో మంది అంటారు నిన్నెట్లా నమ్మాలి అని అంటారు. అవును, వాళ్ళన్న దాంట్లో కరెక్టే చూస్తారు కదా, చూస్తారు. ఇప్పుడు నాకు ఒక 1000 కోట్లు ఆఫర్ చేస్తున్నారు అనుకోండి ఎవరైనా, నేను కూడా వాళ్ళ లెక్క పోయినరు అనుకోండి, నా ప్రజల్ని నేనే అమ్ముకున్నట్టు అవుతుంది కదా. 100% వాళ్ళకి ఆ డౌట్ ఉంటది. ఎందుకంటే ఎవరికైనా కూడా వాళ్ళ సొంత ప్రయోజనాలు ఫస్ట్ వస్తాయి. నేను పోరాటం చేస్తున్నానంటే కొన్ని విషయాలు కాలమే నిర్ణయిస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు పోటీ చేసినప్పుడు గెలిచిండా ఫస్ట్ టైం? గెలవలేదు. ఎందుకు గెలవలే? ఆయన గురించి తెలియదా? పబ్లిక్ బిలీవింగ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు పెద్ద పెద్ద స్టాచ్యూలు కడుతున్నాం. అవును, అంటే నాకు దాసరి ఉష మాట్లాడుతున్నప్పుడు ఈమె నిన్నగాక మొన్న వచ్చింది, ఈమె బాగా మాట్లాడుతుంది, ఈమెకు బాగా ప్రయారిటీ ఇస్తారు అని సొంత పార్టీలోనే ఈ పర్సనల్ లోపల ఒక జలస్ వస్తుంది. అవి ఫేస్ చేస్తుంటారా? అదే నేను యాక్చువల్గా నేను ఏమంటారు ఆప్టిమిస్ట్ పర్సన్ అన్న. ఓకే, ఇప్పుడు మీతోటి మాట్లాడుతున్నాను, మీ దగ్గర నుంచి పాజిటివ్ థింగ్స్ తీసుకుంటా. అవును, మీకు నా పైన ఏదైనా నెగిటివ్ అభిప్రాయం ఉన్నది అనుకోండి, అది మీ అభిప్రాయం. అవును, నేను ఎట్లా తొలగించగలుగుతాను? యాక్షన్స్ తోటి. నా విధానం అనేటిది నేను ఒకటే మాట మీద ఉంటాను అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడతా, 10 సంవత్సరాల తర్వాత కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు అనుకోండి, నేను మాట మీద ఉన్న మనిషిని అని తెలుస్తుంది. సో ఇప్పుడు మీకు ఏ అభిప్రాయం అయినా ఉండొచ్చు, కానీ రోజులు గడిచే కొద్దీ నేను మారకపోతే మీ అభిప్రాయం మారుతుంది ఖచ్చితంగా. సో ఆ విధంగా నేను క్రియేట్ చేయగలిగాను. ఇవాళ మాట్లాడింది ఇంకా 10 సంవత్సరాలకు ఎట్లయినా అడగాల్సి వస్తుంటది. అప్పటికి మార్పులు అభిప్రాయాలు అనేటివి మారిపోతుంటాయి. వయసుతో కాలంతో పాటు సిద్ధాంతాలు అభిప్రాయాలు కూడా మారుతాయి. అండ్ సేమ్ టైం అంటే మీరు అంటే మొత్తం కంప్లీట్ పార్టీ ఒక అపజయాన్ని ఒక అనుభవాన్ని చవి చూసింది ఈ ఎలక్షన్స్లో. వచ్చిన ఈ ప్రభుత్వం మీకు బాగా అనిపిస్తుందా? లాస్ట్ టైం ఉన్న కారు ప్రభుత్వం మంచిగా అనిపించింది అన్న అవన్నీ పార్టీలు ఒకటే. ఎందుకంటే పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకులు, మేడిగడ్డ, కాళేశ్వరం, ఈ అన్ని కుంభకోణాలు చూసినాం. అవును, మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, అవును, ఇన్వెస్టిగేషన్ చేసి జైలు లేపియాలిగా. అవును, ఎవరు జైలుకి పోయి మొదలు పెట్టినామని చెప్తారు కావచ్చు. అంటే ఆల్రెడీ నడుస్తుందండి ఇన్వెస్టిగేషనే. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంగా ఉన్నప్పుడేమో నోట్లో మైకులు విడవకుండా ఒక్కొక్కరు మాట్లాడుతూ వచ్చిన వాళ్ళు. అవును, సచివాలయంకి పోయి, ప్రగతి భవన్కి పోయి, డైరెక్టర్ రేవంత్ రెడ్డి గారు ప్రగతి భవన్కి పోయి నేను ముట్టడిస్తా అది ఇది చెప్పిన వ్యక్తి నేడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తలుచుకుంటే ఎన్ని రోజులు అన్నా ఒక ముఖ్యమంత్రికి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి? ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది కదా. అవును, ఎందుకు ఎక్కడి వరకు వచ్చింది ఇన్వెస్టిగేషన్? మీరు క్వశ్చన్ చేసిరా బీఎస్పీ నుంచి? అట్లా మేము క్వశ్చన్ చేసిరా, బరాబర్ క్వశ్చన్ చేసినాం. ఓకే. అండ్ అది మాత్రమే కాదు, ఇంకా మేము ఇప్పటికీ కూడా చాలా విషయాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఇచ్చిన హామీల మీద కూడా. ఇప్పుడు ఒకప్పుడు ఈ మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మెగా లాంటి కంపెనీలకు వచ్చినాయి, ఇప్పుడు జూపల్ లాంటి వాళ్ళకి వస్తాయి. ఓకే, ఒక పథకం వచ్చింది ముఖ్యంగా ఉషాక, మీరు చెప్పాలి ఇది డెఫినెట్గా, నాకు దీనికి ఆన్సర్ కావాలి. ఫ్రీ బస్, మీరు హ్యాపీగా ఉన్నారా దాని పట్ల? హ్యాపీగా ఉన్నానంటే సెమీ హ్యాపీ. నేను యాక్చువల్గా ఈ ఫ్రీ బస్ పథకాన్ని నేను ఢిల్లీలో ఉన్నప్పుడే చూశాను. ఓకే. అండ్ మా చాలామంది మహిళలతోటి నేను అక్కడ కూడా మాట్లాడినప్పుడు, ఇంటరాక్ట్ అయినప్పుడు, ఎవరైతే ఇంట్లో పని ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా పాజిటివ్ అయింది ఆ ఫ్రీ బస్ పథకం. ఓకే. కానీ మాలాంటి వాళ్ళకి, కొంతమంది ఎడ్యుకేటెడ్ ఉమెన్కి, కొంతమంది ఎకనామికల్గా వెల్ ఎస్టాబ్లిష్డ్ ఉమెన్, వాళ్ళు ఫ్రీ బస్ ఎక్కినప్పుడు వాళ్ళకి లాభం ఏం లేదు. దే కెన్ పే, ఒక 10 రూపీస్ పే చేయగలరు. అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి యాక్చువల్గా గవర్నమెంట్. సో యాక్చువల్గా అక్కడ ఢిల్లీ ప్రభుత్వం ఏం పెట్టిందంటే, నువ్వు పే చేయాలని అనుకుంటే నువ్వు పే చేయి. అవును, మహిళ అయినప్పటికీ కూడా నువ్వు పే చేయాలనుకుంటే నువ్వు పే చేయని చెప్పేసి మహిళలకి ఓపెన్గా చేసి పెట్టిల్లన్నమాట. ప్లస్ ఇంకా అక్కడ ఆటోస్కి అంత ఇబ్బంది కలగలేదు. అవును, అక్కడ ఆటోస్కి నేను చూసినంత వరకు వాళ్ళు ఇది అంటే ప్రతిపక్షం. ఇక్కడ మనకి ఆటోస్కి బాగా ఇబ్బంది జరుగుతుంది హైదరాబాద్.
నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, త్రూ అవుట్ తెలంగాణ, అండ్ వీ హ్యావ్ సీన్ మెనీ డెత్స్ రిలేటెడ్ టు. నేను దాన్ని ఏకీభవించాను. ఎందుకు అని అంటే నాకు తెలిసి ఆడవాళ్ళు విపరీతంగా ఫ్రీ బస్ ఎక్కడం మూలాన మగవాళ్ళు ఈ బస్ ఏం ఎక్కుతాంలే ఆటోలో పోదామని హాయిగా వెళ్ళిపోతున్నారేమో అనుకుంటున్నా నేను. ఎందుకంటే ప్రతిపక్షంగా ఉన్న కేటీఆర్ వీళ్ళు ఆయన చాపర్ దిగనైనా ఈ మధ్య ఆటో ఎక్కి తిరుగుతాడు, కాదనము. బట్ అది అంటే అది ఒక ఎత్తుగడే అంటారా రాజకీయంగా? ఎత్తుగడ కేటీఆర్ గారు చేసేదా? కేటీఆర్ చేసేది ఇట్స్ ప్యూర్లీ ఆ పబ్లిక్ స్టంట్ అన్న. ఇట్స్ ప్యూర్లీ ఆ పబ్లిక్ స్టంట్. నిజంగా ఆటో డ్రైవర్స్కి ఏదైనా చేయాలి అని అనుకుంటే హీ నీడ్ టు కమ్ అప్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ సొల్యూషన్స్. ఆయన ఏం సొల్యూషన్ ఇచ్చిళ్ళు? ఏదైనా సొల్యూషన్ చెప్పిండా? ఒక్కటి చెప్పండి నాకు, సొల్యూషన్ ఏమన్నా చెప్పిండా? లేదు. పాసులు పెట్టండి మహిళలకి, లేకపోతే లిమిట్ పెట్టండి, టైం అన్న పెట్టండి, లేక ఇంకేదన్నా సొల్యూషన్, స్మార్ట్ కార్డ్ సిస్టమ్ అన్న పెట్టండి, ఏదన్నా సొల్యూషన్ చెప్పిండా? అవును, ఏం సొల్యూషన్ లేదు. లేకపోతే ఆటోకి కార్పొరేషన్ చేయండి అనన్నా చెప్పిండా? ఏం సొల్యూషన్ లేకుండా ఆటో డ్రైవర్స్ కి ఇబ్బంది జరుగుతుంది అని అంటే వాయిస్ ఏం రీచ్ అవుతుంది? అంటే ఆయనది ఎట్లా పెడతారు నిజం అంటే మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షం కాబట్టి ఇన్ని రోజులు మాట్లాడని కవిత పూలే విగ్రహం కోసం అసెంబ్లీలో పెట్టాలి, దీని మీద వాట్ అబౌట్ యు? వీళ్ళు ఎంత మంది ఈ వర్గాలకు చెందిన వాళ్ళు, నాట్ ఓన్లీ కవితక్క, మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ దొరల రాజకీయం భలే గమ్మత్తుగా ఉంటదన్న. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది మంచిగా పెద్ద విగ్రహం పెడతారు, తర్వాత ఫూలే గారిది కూడా పెద్ద విగ్రహం పెడతారు, చనిపోయిన వాళ్ళ మన అమరవీరులు అయిన వాళ్ళందరికీ కూడా మంచిగా స్తూపాలు కట్టిస్తారు, ఆడంబరాలు బాగా చేస్తారు. ఓకే, అవి పైకి కనబడతాయి కాబట్టి దానికి పూలమాల వేసేటోళ్ళు అందరు చూడండి, తీయండి లిస్ట్ మొత్తం, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఈ లిస్ట్ మొత్తం తీయండి, అందరూ మళ్ళా అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళే ఉండరు. అంటే కనీసం ఆ పూలమాల వేయడానికి కూడా మన బహుజన బిడ్డలకి అవకాశం, విగ్రహాలు మనయి పూజించుకుంటూ మన ఓట్లు తీసుకుంటారు. ఇది ఓటు రాజకీయం. అంతేగాని దీని వల్ల ఇప్పుడు ఫూలే విగ్రహం పెట్టినంత మాత్రాన ముదిరాజు బిడ్డలకి ఫూలే అని అంటే ఫూలే ముదిరాజు బిడ్డ అని చెప్పి కూడా చాలా మందికి తెలియదు. అంటే మీ ప్రకారం ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం ట్యాంక్ బండ్ దగ్గర పెట్టిరు, అట్లని దళితుల ఓట్లన్నీ ఇప్పుడు టీఆర్ఎస్కే పడ్డాయి అంటారా? బీఆర్ఎస్కి ప్రయత్నం చేసిళ్ళు, వాళ్ళు ప్రయత్నం చేసిళ్ళు, కానీ వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఒక లిమిట్ అనేది ఉంటది అన్న దేనికైనా కూడా. దళిత బంధు అని చెప్పేసి 10 లక్షలు ఇస్తారని చెప్పి ఓట్ల కోసం చేసినటువంటి డ్రామా. అవును, ఆ తర్వాత కార్ల కంపెనీలు బాగా బతికినాయి అనుకోండి. అదే ఇవన్నీ కూడా ఓట్ పాలిటిక్స్.